శరణ్య తన తండ్రి ఆరోగ్యం గురించి చాలా టెన్షన్గా ఉంటుంది. ఫ్యాషన్ కాంపిటీషన్లో థర్డ్ రౌండ్ అవుతుందా కూడా నేను వెళ్ళి నాన్నని చూడాలి అని తన హస్బెండ్తో బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంకోవైపు కాంపిటీషన్లో ఫైనల్ రౌండ్ స్టార్ట్ కాబోతుంటే అని అనౌన్స్ చేస్తూ ఉంటారు. పల్లవి మరియు చరణ్ ఇంకా రాలేదు అని అందరూ కంగారు పడుతూ ఉంటారు. శరణ్య మరియు దర్శన్ ఇంటికి వెళ్ళి తన తండ్రిని వెతుకుతూ ఉంటారు. శరణ్య తండ్రిని ఒక రూమ్లో పెట్టి బయట నుండి లాక్ వేసి ఉంటుంది. అది ఎవరో కాదు అనన్యనే అని తెలుసు ఉంటుంది. ఇది ఒక ట్రాప్ శరణ్య, మీరు ఇక్కడ లాక్ అయ్యారు, అక్కడ కాంపిటీషన్ ఫైనల్ రౌండ్ మొదలవుతుంది అని అనన్య చాలా క్రూరంగా నవ్వుతూ ఉంటుంది. మీరు అక్కడే పార్టిసిపేట్ చేయలేరు, ఇదే మీ ప్లాన్ అది బెదిరిస్తూ ఉంటుంది. శరణ్య చాలా కోపంగా అనన్యని తిడుతూ ఉంటుంది. నీ పగ కోసం పెట్టించిన తండ్రులనే వాడుకుంటున్నావు, నీ మీద ఆశయం వేసుకొని అని అంటూ ఉంటుంది. నీ పాత చింతకాయ పచ్చడి లాంటి ప్లాన్లు నా దగ్గర పని చేయవు అని చెప్తూ ఉంటుంది. అనన్య తన రౌడీల సహాయంతో శరణ్యని బయటకు వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటుంది. కానీ శరణ్య మరియు దర్శన్ ధైర్యంగా రౌడీలని ఎదురుస్తూ ఉంటారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో